నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ కొత్త ఫిరాయింపుల నిరోధక చట్టంపై చర్చించాలని డిమాండ్. హైడ్రా ప్రజలను వేధించే సంస్థగా మారింది. ఇళ్లను కూలగొట్టే అధికారం ప్రభుత్వానికి లేదన్న ఈటెల రాజేందర్. పాత గంగవరం బీచ్ లో కొనసాగుతున్న గాలింపు, ఇంకా లభించని ఇద్దరి ఆచూకీ. మూడో రోజు కొనసాగుతున్న గాలింపు చర్యలు. గుజరాత్ లో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్. ఇద్దరిని కిడ్నాప్ చేసి నిర్బంధించారని కేసు నమోదు ధృవీకరించిన పోలీసులు. తెలంగాణలో భారీ వర్షాలు. కామారెడ్డి, సిరిసిల్ల, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై కీలకంగా చర్చించారు. ప్రతిపక్షాల ఆందోళనలపై, ఎన్డీఏ వ్యూహాలకు పదునుపై సమావేశంలో చర్చ జరిగింది. సభలో అనుసరించాల్సిన కార్యాచరణపై ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, సభలో ఎలాంటి చర్చలు జరిగాయి? రావాలి. ఏదైతే పార్లమెంట్ కు సంబంధించిన విషయాలలో పార్లమెంట్ లో చర్చ విషయంలో ఇటు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆందోళనలు, దానికి సమాధానంగా ఏ విధంగా వ్యవహరించాలి, పార్లమెంట్ లో ఏ విధంగా ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, ఏ అంశాలపై దానిపైన ఉండాలనే దానికి సంబంధించి ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా సమావేశాల్లో ఒక గంట కనీసం 10 నిమిషాలు కూడా సజావుగా జరిగిన సభ ఈ పార్లమెంట్ లో లేదు. కాబట్టి పార్లమెంట్ సమావేశాలను ఏ విధంగా సద్వినియోగం చేయాలో, పార్లమెంట్ సమావేశాలు ఏదైతే విపక్షాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఇవాళ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బీజేపీ ఎంపీలతో పాటు ఎన్డీఏకి సంబంధించిన ఎంపీలలో ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై దేశ రాజకీయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అదేవిధంగా ఈ మధ్య జరుగుతున్న ఏవైతే ఆందోళనలు ఉన్నాయో వాటికి సంబంధించి E20 ఏదైతే ఇటలీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా దాన్ని ఇటైల్ ఆయిల్ వినియోగాన్ని పెట్రోల్ లో వినియోగించిన 20% ఏదైతే వినియోగిస్తారో దానిపైన పూర్తి అభ్యంతరాలు చేస్తున్నారు. వాహనాలు దెబ్బతింటే వినియోగదారులపై దాని ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా ప్రధాన ఏజెంట్లతో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. వాటితో పాటుగా ఏదైతే నీటికి సంబంధించి పేపర్ లీకేజీ విషయంలో, అదే విధంగా మిగతా వాటితో పాటు మిగతా విషయాలు, రాజకీయ పరమైన అంశాలు కూడా ఇందులో చర్చించినట్టు మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఇవాళ ఇప్పటికి అనేక ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం 5 ప్రధానమైన అంశాలను, అదేవిధంగా ప్రధానమైన బిల్లులు ఆమోదించుకోవాలనేది ప్రధానంగా ఎజెండాగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశారు. అందులో ఇప్పటి వరకు కూడా ఏదైతే పార్లమెంట్ సమావేశాలు 5 బిల్లులు ఏదో ఇప్పటి వరకు కూడా ఒక్క బిల్లు కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టలేదు. దానికి ప్రధాన కారణం నీట్ పేపర్ లీకేజ్ విషయం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో దాదాపుగా వారం రోజుల పాటు పార్లమెంట్ సమావేశం స్తంభింపజేయడము, వాటికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అదే ఇష్యూ ఇంకా నడుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని, అమిత్ షా గాని పార్లమెంట్ ఎందుకు రావడం లేదని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ, అదేవిధంగా ఖార్గే కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారనేది ఈ విధంగా కూడా పార్లమెంట్ లో లేవనెత్తుతున్నారు. కాబట్టి ఈ అంశాల పైన కౌంటర్ ఏ విధంగా వేయాలి, ఏ విధంగా వ్యవహరించాలి, పార్లమెంట్ లో ఇటు ఉభయ సభలో ఎంపీలు ఏ విధంగా వ్యవహరించాలనే దానిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారికి ఒక దిశానిర్దేశం. ఎందుకంటే వారు చేసే ఏవైతే ఆరోపణలు ఉండో వాటికి సరైన ధీటుగా సమాధానాలు ఇవ్వాలి. వాటికి సంబంధించి ఏ విధంగా లోటుపాట్లు లేకుండా ప్రజలకు సరైన సమాచారం ఇచ్చినప్పుడే ప్రభుత్వం పైన, అదేవిధంగా ఇతర అంశాలపైన ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతున్నది ప్రధాన ఉద్దేశంతోనే ఇవాళ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి దేశ రాజకీయాలకు సంబంధించిన ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎంపీలతో ఎన్డీఏలో భాగస్వామ్య ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. సమావేశంలో పలు అంశాలు ఏదైతే బిల్లులు తీసుకొస్తే ఆ బిల్లులకు ఇప్పటి వరకు కూడా డీలిమినేషన్ బిల్లు, అదే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, వీటన్నిటి విషయాలు ఇట్లా ప్రధానమైన బిల్లులు ఉన్నాయి. కాబట్టి ఆ బిల్లులు ఆమోదించుకోవాలంటే ఏ విధంగా
ముందుకెళ్ళాలి. సభను ఏ విధంగా సేవలో పెట్టాలి, సభను క్రమబద్ధంలో పెట్టాలంటే ఏ అంశాలపై ముందుకెళ్లాలనే దానిపైన ఒక దిశానిర్దేశం ఇస్తారు. వాటికి సంబంధించి బిల్లులు ఆమోదించుకోవాలనేదే ప్రధానత. ఇప్పటి వరకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే ఏదైతే ఈసారి పార్లమెంట్ లో బిల్లులు ఏదైతే మహిళా రిజర్వేషన్ గానీ, అదేవిధంగా పార్లమెంట్ పునర్విభజనకు సంబంధించిన ఏవైతే ఉన్నావో వాటికి సంబంధించి బిల్లులను వెనక్కి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మిగతా విషయాలు ఏమున్నావో వాటికి కూడా వెనక్కి తీసుకొని ఈసారి సభ సమావేశాలు ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, మిగతా విషయాల పైన ఆ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఆరోపణలు చేస్తారో నీటి పేపర్ కానీ ధర్మేంద్ర ప్రధాన్ గాని, అదేవిధంగా ఆ హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రాజీనామా విషయంలో ఏ విధంగా పడుతుందో వాటితో పాటు E20 ఏవైతే E20కి సంబంధించిన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ అయితే ఢిల్లీలో ఇవాళ దాదాపుగా 1,00,000కు పైగా అయితే రామకృష్ణ పేపర్లు తీసుకొని ప్రధానమంత్రి ఇంటికి వెళ్తున్నాడు రావాలి. ఎస్ రామకృష్ణ, మరి ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కొత్తగా మంగళ్ మిలన్ అని పేరు పెట్టారు. దీని వెనకల ఉన్న ముఖ్య కారణం ఏమై ఉండొచ్చు అంటారా? అంటే ప్రధానంగా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ముందుకు ప్రధానంగా బీజేపీ కానీ ఎన్డీఏ కానీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ఆపరేషన్ చేయాలన్నా ఒకటి దానికి సంబంధించి ఏదైనా ముందాలంటే దానికి ఒక పేరు నిర్దిష్టంగా పెట్టుకొని దానికి సంబంధించి ఆపరేషన్ తయారు చేయడం దానికి ముందుకెళ్తారు. అదే విధంగా మంగళయాన్ అనేది ప్రధానంగా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇటు అందరినీ ఆకర్షించే వల్ల అంటే ఆ విద్యా వాతావరణాన్ని శాంతింపజేసి ఇతరులను అన్ని విషయాల్లో చర్చించే విధంగానే దానికి అందులో జరిగినట్టు కావాలి. ఎస్, థ్యాంక్ యూ రామకృష్ణ. కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. దేవాలయాల సందర్శనపై తప్పుడు ఆరోపణలు చేశారని అందులో తెలిపారు. తెలంగాణలో వర్షాలు పడకుండా తాను క్షుద్ర పూజలు చేశారనడం పూర్తిగా నిరాధారమని హరీష్ రావు అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను, ఆలయాలను వివాదంలోకి లాగుతున్నారని విమర్శించారు. ప్రజల్లో ద్వేషం, అపోహలు కలిగించేలా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ విమర్శలకు కూడా హద్దులు ఉంటాయన్న హరీష్ రావు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లీగల్ నోటీసులు పంపారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను, ఆలయాలను వివాదంలోకి లాగుతున్నారని విమర్శించారు హరీష్ రావు. ఇక ప్రజల్లో ద్వేషం, అపోహలు కలిగించేలా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ విమర్శలకు కూడా హద్దులు ఉంటాయన్న హరీష్ రావు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లీగల్ నోటీసులు పంపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఈ క్షుద్ర పూజల వివాదం వెనుక ఏంటి కారణాలు? శివ చెప్పండి. శివ.
ఇక పుట్టినరోజులు మొక్కులు తీర్చుకునేందుకు కుటుంబంతో కలిసి గుడికి వెళ్తే దాని క్షుద్ర పూజలని వక్రీకరిస్తారా అని హరీష్ రావు ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను దేవాలయాలను వాడుకోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని నోటీసుల్లో పేర్కొన్నారు. బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి. శివ, చెప్పండి. ఇక తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టును కూడా ఉదయనిధి ఆశ్రయించారు. పిటిషన్ను హైకోర్టు అత్యవసర విచారణకు స్వీకరించి మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది. ఇక ఇంతలో పోలీసులు ఉదయనిధి స్టాలిన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇటీవల జరిగిన డిఎంకే కార్యకర్తల సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ప్రస్తుతం విజయ్కి ఒకే ఒక టెన్షన్ ఉందంటూ సటైరికల్ కామెంట్స్ చేశారు. ఇక నటి త్రిషకు సంబంధించిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్ద భారీగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇక ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్ద ఉద్రిక్తత పెరగడంతో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయజీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. జయజీరామ్, చెప్పండి. థ్యాంక్ యూ రావలి. డిఎంకే మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ నిన్నటి దినం చెన్నైలో జరిగినటువంటి ఒక సమావేశంలో కూడా నటి త్రిష అదే విధంగా సీఎం విజయ్ కి సంబంధించినటువంటి కొన్ని చిత్రులు మాట్లాడటం జరిగింది. అంటే వ్యంగ్యాస్త్రాలు కూడా చేశారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఒకవైపు టీవీకే కావచ్చు, అదే విధంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ తన వ్యాఖ్యలను స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఖండించినటువంటి వ్యవహారం అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఉదయం నుంచి కూడా చూస్తే స్టాలిన్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా చేరుకోవడం జరిగింది. డిఎంకేకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా స్టాలిన్ ఇంటి వద్దకైతే చేరుకున్నారు. భారీ బందోబస్తు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం మనకున్నటువంటి సమాచారం మేరకు కూడా ఆ స్టాలిన్ అయితే అదుపులోకి తీసుకున్నారు. అంటే ఈ యొక్క జలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తిగా కూడా మాట్లాడానే కానీ త్రిష అదే విధంగా సీఎం గురించి ప్రస్తావన చేయనే లేదనేటువంటిది కూడా నిన్ననే ఒక అతను తన యొక్క సోషల్ మీడియా ద్వారా కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క వ్యాఖ్యలు అంటే ముందస్తుగా తనను అరెస్ట్ చేస్తారనేటువంటి క్రమంలో కూడా స్టాలిన్ ఇప్పటికే కోర్టుకు హాజరైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే కానీ నిన్న జరిగినటువంటి యొక్క సభలో ఒకవైపు త్రిష కావచ్చు, మరోవైపు ఆ సీఎంకు చేయనటువంటి వ్యంగ్యాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా కూడా ఖండించారు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ, అదే విధంగా టీవీకే
పార్టీకి సంబంధించి కావచ్చు, మరోవైపు మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ, మూడు పార్టీలు కూడా ముక్త కంఠంతో అంటే స్టాలిన్ చేసినటువంటి మాటలు అయితే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తిగా కూడా ఖండించేటువంటి ఆ ప్రయత్నం అయితే చేశారు, ఖండించారు కూడా. ఇప్పటికే కూడా స్టాలిన్ ని అదుపులోకి అయితే పోలీసులు అయితే తీసుకున్నారు. మరికొద్ది సేపట్లో కూడా కోర్టుకు తరలించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే కోర్టులో తన యొక్క వాదనలు అంటే ఏ విధంగా అయితే స్టాలిన్ యొక్క వాదనలు ఏ విధంగా వినిపించబోతారు, అంతేకాకుండా ఆ ప్రభుత్వం తరపున మరోవైపు త్రిషా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉండబోతాయి అనేటువంటిది మరికొద్ది సేపట్లో కూడా తెలియేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో కూడా మరొకసారి ఈ యొక్క చెన్నైలో కూడా ఈ యొక్క రాజకీయాలు మరొకసారి వేడెక్కాయని చెప్పవచ్చు. ఆ పూర్తి స్థాయిలో తాను చేసినటువంటి వ్యాఖ్యలు సీఎం అదే విధంగా ఈ యొక్క త్రిషాకు సంబంధించినటువంటి కాదు అనేటువంటిది కూడా తాను పరిపూర్ణంగా కూడా నిన్న చెప్పడం అయితే కూడా జరిగింది. కానీ ఈ యొక్క మూడు పార్టీలు ఏవైతే ఉన్నాయో ముక్త కంఠంతో కూడా తాను చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించేటువంటి ఆ ప్రయత్నం అయితే చేశాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ పోలీసులు కేసు అయితే నమోదు చేసుకున్నారు. ఆ క్రమంలో కూడా స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఈ పోలీసులకు వచ్చినటువంటి సమాచారం మేరకు కూడా స్టాలిన్ ఇప్పుడే కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున డిఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈ యొక్క స్టాలిన్ ఇంటి వద్దకైతే చేరుకున్నారు. తన నాయకుని అరెస్ట్ చేయకూడదు అనేటువంటిది వాళ్ళు ఒకవైపు తమ యొక్క వాదనను వినిపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున టీవీకేకి వ్యతిరేకంగాను అదేవిధంగా డిఎంకేకి అనుకూలంగా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి చేరుకున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున నినాదాలు చేసేటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. అంటే ఉదయనిధికి వ్యతిరేకంగా టీవీకే విధానాలు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. తమ ఇంటి వద్ద కూడా ఇప్పటికే భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్న ఆ యొక్క పోలీసు బందోబస్తు నడుమ కూడా స్టాలిన్ ను పూర్తిగా కూడా కోర్టుకి పంపించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. కోర్టులో ఇరుపక్ష వాదనలు విన్న తర్వాత ఏ విధమైనటువంటి నిర్ణయం జడ్జి తీసుకుంటారనేటువంటిది ఇక వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. రవలి, ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా చెన్నైలో మరొక రకంగా ఈ యొక్క రాజకీయ కొత్త కోణానికి కూడా దారి తీసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే తాను అటు వాళ్ళిద్దరిని ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాదనేటువంటిది తాను పూర్తిగా కూడా ఖండించినట్టు కూడా మనకు నిన్ననే తన యొక్క ఒక సోషల్ వేదికగా కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద టీవీకే కావచ్చు, మరోవైపు భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ తాను చేసినటువంటి వ్యాఖ్యలు అంటే స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు సక్రమైనటువంటివి కాదు, పూర్తిగా కూడా తాను చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలనేటువంటిది పూర్తిగా కూడా ఈ యొక్క మూడు పార్టీలు ముక్త కంఠంతో ఖండించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం స్టాలిన్ అయితే అరెస్ట్ చేశారు పోలీసులు. తనని కూడా కోర్టుకు తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి తనకు సంబంధించినటువంటి డిఎంకే నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పూర్తిగా కూడా ఆ యొక్క స్టాలిన్ కి సపోర్ట్ గా కూడా ఉంటుంది. మరి తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలో కావాలని అరెస్ట్ జరిగింది అని స్టాలిన్ నేత వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? ఇప్పటి వరకు కూడా అంటే స్టాలిన్ చేసినటువంటి నిన్నటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది పెద్ద ఎత్తున దుమారం అయితే లేపింది. రాష్ట్ర వ్యాప్తంగా, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క డిఎంకేకి సంబంధించినటువంటి నేతలంతా కూడా అంటే వారి స్వస్థలాల్లో కూడా పూర్తిగా కూడా నిరసనలు వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా స్టాలిన్ అరెస్ట్ చేయడానికి ప్రధాన కారకం ఈ యొక్క సీఎంఏ అంటూ కూడా వారి యొక్క వాదన వినిపించేటువంటి ప్రయత్నం అయితే ఒకటి జరుగుతూ ఉంది. అంటే కావాలనే తన నాయకుడు మాట్లాడలేనటువంటి వ్యాఖ్యలను పూర్తిగా కూడా మాట్లాడారనేటువంటి వక్రీకరించి ఇటు స్టాలిన్ అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు జరిగాయనేటువంటిది కూడా వారి యొక్క డిఎంకేకి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున ముక్త కంఠంతో ఖండించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే స్టాలిన్ అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. తాను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి రహదారి మొత్తం కూడా జనసంద్రంగా మారిందని చెప్పవచ్చు. నాయకులకు, డిఎంకేకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా స్టాలిన్ కి పూర్తిగా కూడా వెనుకంటి వెళ్లేటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. అయితే సీఎం విజయ్ ఎవరైతే ఉన్నారో వాంటెడ్ గా కూడా దీనిని పెద్ద ఎత్తున భూతద్దంలో చూసే విధంగా కూడా చేస్తున్నారనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తేటువంటి పరిస్థితి కనపడుతుంది. రావాలి. జయజీరామ్, మరి ఈ రాజకీయాల్లోకి ఒక పర్సనల్ ఏజెండా అంటే త్రిషా పేరు ఏదైతే తీసుకొచ్చారో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ టీవీకే తన యొక్క ఘన విజయాన్ని అయితే మూట కట్టుకుందో అప్పటి నుంచి కూడా త్రిషాకు అంటే 2 స్థానాల్లో విజయ్ పోటీ చేసి గెలవడం జరిగింది. ఒక స్థానంలో తాను పూర్తిగా కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేసినటువంటి ప్రాంతంలో త్రిషాకు నిలబట్టి ఆ ప్లేస్ లో కూడా తనకు టికెట్ ఇచ్చి త్రిషాకి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనేటువంటి కదా మొట్టమొదటి నుంచి కూడా అన్ని పార్టీలు సంబంధించినటువంటి ఒక రాజకీయ దుమారంలో ఉన్నటువంటి ఈ యొక్క ఒక మినిస్టరీ ఇచ్చేటువంటి పదవిని
పెద్ద ఎత్తున కూడా దావానంలా వ్యాపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అన్ని ఛానళ్లు కూడా దీన్ని త్రిషకు మినిస్టర్ పదవి ఇస్తారు. ఎక్కడైతే విజయ్ రాజీనామా చేశారో ఆ యొక్క నియోజకవర్గం నుంచి కూడా ఆ త్రిష ప్రాతినిధ్యం వహిస్తారు. రానున్నటువంటి ఆ యొక్క ఉప ఎన్నిక ఏదైతే ఉందో జరిగేటువంటి క్రమంలో కూడా త్రిషకు గెలిపించుకొని మంత్రి పదవి ఇస్తారనేటువంటిది ఒక వాదన అయితే వినిపిస్తూ వచ్చింది. ఆ క్రమంలో నిన్న జరిగినటువంటి డిఎంకే సమావేశం ఏదైతే ఉందో తమ కార్యకర్తల సమావేశంలో స్టాలిన్ చేసినటువంటి యొక్క వ్యాఖ్యలు పెద్ద ఎత్తున రాజకీయ దుమారం అయితే లేపింది. ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానే కాకుండా ఒకవైపు కేరళ, మరోవైపు కర్ణాటక, మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తమిళనాడు, ఈ మూడు రాష్ట్రాలు కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే ఒక మహిళను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడడం కరెక్టా కాదా అనేటువంటిది పెద్ద ఎత్తున రాజకీయ చర్చ అయితే జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఆ సీఎం త్రిషను ఉద్దేశించినటువంటివి కాదనేటువంటిది కూడా స్టాలిన్ చెప్పడం అయితే జరిగింది. కానీ ఈ టీవీకేకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ఎవరైతే టీవీకే తన ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఎవరైతే సపోర్ట్ చేశారో ఆ రాజకీయ పార్టీలు మొత్తం కూడా ముక్త కంఠంతో స్టాలిన్ చేసినటువంటి మాటలను ఖండించారు, పూర్తిగా కూడా ఖండించారు. స్టాలిన్ ని అరెస్ట్ చేయాలనేటువంటిది పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సోషల్ మీడియా వేదికగా కూడా పోస్టు చేయడం జరిగింది. ఆ క్రమంలో పూర్తిగా ఇప్పుడు మనం చూసుకున్నట్టే స్టాలిన్ ని కొద్దిసేపటి క్రితం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మరి కొద్దిసేపట్లో కూడా ఈ యొక్క కోర్టుకు పంపించేటువంటి, కోర్టులో జడ్జి ముందర హాజరుపరిచేటువంటి ఆ ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రవలి. థ్యాంక్ యూ జయజీరా. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம், எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன ఇక తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అంశంపై చెన్నైలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వ కాలంలో డీఎంకే నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక ఇటీవల జరిగిన డీఎంకే కార్యకర్తల సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ప్రస్తుతం విజయ్ కి ఒకే ఒక టెన్షన్ ఉందంటూ సెటారికల్ కామెంట్స్ చేశారు. ఇక నటి త్రిషకు సంబంధించిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్ద భారీగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇక ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్ద ఉద్రిక్తత పెరగడంతో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై డీఎంకే శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి తమ పార్టీ నేతలను కావాలనే టార్గెట్ చేస్తున్నారని మాజీ సీఎం ఎంకే స్టాలిన్ గతంలోనే ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇక తమిళనాడు రాజకీయాల్లో కొత్త కాకరేగుతోంది. అది కూడా హీరోయిన్ త్రిష పేరుతో. కావేరీ నదీ జలాల వివాదం మలుపులు తిరుగుతోంది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకునే వరకు వ్యవహారం వచ్చింది. ఇక తంజావూరులో జరిగిన సభలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి విజయ్ పై విమర్శలు చేశారు. మన సీఎం కావేరీ నీళ్ల సమస్య గురించి నోరు మెదపడం లేదంటూ, డీఎంకే నేతలపై తప్పుడు కేసులు పెట్టడమే ఆయన పని అంటూ విమర్శించారు. ప్రతిపక్షం అన్నాక ఆ మాత్రం విమర్శలు చేయడంలో తప్పు లేదు, కానీ
సభలో ఉదయనిధి మాట్లాడుతుండగా కొంతమంది కార్యకర్తలు గట్టిగా త్రిష త్రిష అంటూ అరిచారు. దీంతో ఉదయనిధి తన స్పీచ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు, నవ్వారు, డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ నీళ్ల గురించి అంటూ కవర్ చేసుకున్నారు. ఇక రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని త్రిష పేరును బహిరంగ సభలో డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడటం సిగ్గుచేటు అని టీవీకే అంటుంది. ఉదయనిధి స్టాలిన్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ విమర్శిస్తుంది. కావేరీ జలాలపై డిఎంకే తలపెట్టిన నిరసన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని టీవీకే ఎద్దేవా చేస్తుంది. ఆ నిరాశతో ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ చౌకబారు వ్యాఖ్యలు తెగబడ్డారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వాళ్ళు తమ అహంకారాన్ని, అనుచిత ప్రవర్తనను వీడాలని హెచ్చరిస్తున్నారు. అటు బీజేపీ కూడా స్పందించింది. ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి నారాయణ్ తిరుపతి డిమాండ్ చేశారు. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இத பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம், எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இத பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம், எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன ఇక ఉదయనిధి వ్యాఖ్యల నేపథ్యంలో తంజావూర్ పిఎస్ లో టీవీకే ఫిర్యాదు చేసింది. సీఎం విజయ్ ను అవమానించారంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆయనపై 6 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారని, ఈ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు రావాల్సి ఉందని, ఈలోపే ఆయన్ని అరెస్ట్ చేయడం గమనార్హమని అంటున్నారు. అయితే ఉదయనిధి వ్యాఖ్యలపై టీవీకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. మహిళలను అవమానించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పేదాకా ఉదయనిధి స్టాలిన్ ను వదలబోమని అంటున్నారు. మరి టీవీకే నిరసనల నేపథ్యంలో చెన్నైలోని ఉదయనిధి స్టాలిన్ నివాసం వద్ద పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కూడా పెంచారు. ఆ సమయంలో డిఎంకే కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో హై డ్రామా నెలకొంది. అయితే ఆ తర్వాతే ఉదయనిధిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.
ఇక ఇదే అంశంపై బీజేపీ కూడా ఫుల్ ఫైర్ లో ఉంది. ఉదయనిధి స్టాలిన్ ని అదుపులోకి తీసుకోవాలని కూడా కోరుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్, చెప్పండి, అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? అరెస్టుల దాకా రావడానికి గల కారణాలు ఏంటి? డిఎంపీకి సంబంధించినటువంటి ఒక మీటింగ్ జరుగుతుంది. స్టాలిన్ అయితే ఆ ప్రసంగంలో మాట్లాడుతూ కూడా అతను ఇటు ప్రభుత్వం పైన అంటే టీవీకే విజయ్ ప్రభుత్వం పైన అయితే విమర్శలు గుప్పిస్తూ ఉన్న పరిస్థితి కనిపించింది. సో సాధారణంగా ఇలాంటి రాజకీయ పార్టీ నాయకులు అదే విధంగా ఇలాంటి పార్టీ సభల్లో కూడా సాధారణంగా అపోజిషన్ ప్రభుత్వంలో ఉన్న వారిపై ఈ విధమైనటువంటి విమర్శలు చేయడం చాలా కామన్. అయితే ఆ సమయంలోనే స్థానికంగా ఉన్నటువంటి డిఎంకే కార్యకర్తలే కానీ లేకపోతే డిఎంకే మీటింగ్ కి హాజరైనటువంటి ఇతర కార్యకర్తలే కానీ వాళ్ళందరూ కూడా అక్కడ నిల్చొని చాలా వ్యంగ్యంగా కూడా ఇటు త్రిష అంటూ అరుపులు అరవడం మన అందరం కూడా చూసాం. ఎందుకంటే మనకు గత కొన్ని రోజుల్లో కూడా తెలుసు ఇటు ఎవరైతే విజయ్ అదే విధంగా త్రిష గత కొన్ని రోజుల్లో కూడా సన్నిహితంగా ఉండడం అదే విధంగా బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇటు అపోజిషన్ దాన్ని టార్గెట్ గా చేసుకొని పలుమార్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ కూడా డిఎంకేకి సంబంధించినటువంటి ఉన్నత సభ్యులు ఎవరు కూడా ఇప్పటి వరకు దానిపైన నేరుగా స్పందించలేదు. కాకపోతే ఇటు డిఎంకేకి సంబంధించినటువంటి ఏదైతే మీటింగ్ జరుగుతుందో మీటింగ్ జరుగుతున్న క్రమంలో ఒక్కసారి కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు త్రిష అని అరవడంతో అప్పుడు స్పీచ్ ఇస్తున్నటువంటి ఉదయనిధి స్టాలిన్ కూడా ఒక చిన్న చిరునవ్వు నవ్వి వ్యంగ్యంగా ఒక డబల్ మీనింగ్ అర్థం వచ్చే విధంగా కూడా ఇటు త్రిషని అదే విధంగా విజయని కొన్ని మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కూడా కావేరీ నదికి సంబంధించినటువంటి ప్రసంగం ఇస్తున్న సమయంలో వీళ్ళందరూ త్రిష అని అరిచారు. అప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఒక్కసారిగా ఉండి ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళినా అవి వెళ్లే చోటుకే వెళ్తాయంటూ డబుల్ మీనింగ్ లో ఇటు త్రిష అదే విధంగా విజయ్ కి సంబంధించినటువంటి అంశం వచ్చే విధంగా కూడా ఆయన మాట్లాడడంతో ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అదే విధంగా చాలా మంది కూడా దీన్ని వ్యతిరేకించారు. సో సాధారణంగా రాజకీయ ఆరోపణలు రాజకీయ ఆవేశాలు ఇవన్నీ కూడా ఒకెత్త అయితే ఇట్లా సాధారణ ఒక మహిళని ఎందుకు తీసుకురావడం అంటే ఓకే ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళిద్దరికి కనెక్షన్లు పెడుతూ ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడము అది ప్రజాసభలో అంతమంది ప్రసంగం వింటున్న సమయంలో ఎందుకు అలా విధంగా చేయాల్సి వచ్చింది అంటూ కూడా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఆ నేపథ్యంలోనే ఇటు టీవీకి సంబంధించినటువంటి కొందరు కార్యకర్తలు కానీ లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని మహిళా సంఘాలు కానీ మొత్తం కూడా మహిళా కమిషన్ అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి కొన్ని పోలీస్ స్టేషన్లను అయితే కేసులు అయితే నమోదు చేశారు. దాంట్లో భాగంగానే పోలీసులు కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే ఇటు అతని పైన ఫస్ట్ విచారణ కోరాలంటూ కూడా దానికి సంబంధించినటువంటి పోలీసులు అతని ఇంటికి వచ్చి ఉదయనిధి స్టాలిన్ ని తీసుకెళ్తున్న క్రమంలో ఒక్కసారి కూడా ఇటు డిఎంకే సంబంధించినటువంటి కార్యకర్తలు పూర్తిగా కూడా పోలీసుల వాహనాలను నిలిపివేయడం అదే విధంగా అక్కడ పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ రోడ్ మొత్తం బ్లాక్ చేయడం ఇవన్నీ కూడా చేశారు. సో ఆ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అదే విధంగా ఇటు డిఎంకే సంబంధించినటువంటి కార్యకర్తలు పోలీసుల మధ్య కాస్త తోపులాట వాగ్వాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి. ఆ తర్వాత పోలీసులు ఉన్నత అధికారులు ఇందులో చొరవ తీసుకొని తర్వాత పెద్ద ఎత్తున కూడా బలగాలతో ఉదయనిధి స్టాలిన్ అయితే ఈ రోజు కాసేపటి క్రితం అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే విధంగా తక్షణమే దీనిపైన కోర్టులు విచారణ జరగాలంటూ చెప్పగా కూడా ఇటు ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ కూడా అంటే మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా దీనికి సంబంధించినటువంటి అత్యవసర విచారణ కూడా ఈ రోజు కోర్టులో జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రావాలి అక్రమ్, మరి దీన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే ముందస్తు చర్యల కోసం అరెస్ట్ లా చూడొచ్చా లేకపోతే పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉందంటారా? అంటే ఆల్రెడీ ఉదయనిధి స్టాలిన్ పైన ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే మహిళా కమిషన్ మీద కానీ పూర్తిగా కూడా కేసులు నమోదైన పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా రాజకీయ ఆరోపణలు భాగంగా ఇటు త్రిషని అలాంటి మాటలు మాట్లాడము అదే విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సరే ఎంత అపోజిషన్ అయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు అది ప్రజాసభలలో చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేయాలి. కాబట్టి అదే విధంగా అంత నోరు జాయి ఎందుకు మాట్లాడు? ఇప్పుడు మాట్లాడే వ్యక్తి కూడా ఆషామాషి వ్యక్తి కాదు. మాజీ సీఎం స్టాలిన్ అయినటువంటి కుమారుడు దానికి సంబంధించినటువంటి ఉదయనిధి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాస్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ నేపథ్యంలో కూడా కేసులు కూడా అయ్యాయి. సో ఇప్పటికే ఈ కేసులో భాగంగానే పోలీసులు విచారించే క్రమంలో తీసుకెళ్తున్న క్రమంలోనే దీనికి సంబంధించినటువంటి తోపులాట వాగ్వాదాలు ఇవన్నీ కూడా జరిగాయి. అయినప్పటికీ కూడా పోలీసు ఉన్నత బలగాలు అక్కడికన్నీ కూడా చేరుకొని డిఎంకే కార్యకర్తలను అక్కడి నుంచి కూడా వెలుగొట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే విధంగా ఇప్పటికే ఇటు డిఎంకేకి సంబంధించిన సభ్యులతో పాటు వాళ్ళ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ లేకపోతే ఇతర కానీ వీళ్ళందరూ కూడా ప్రజా గొంతును నిలిపివేయడమే ఆపోజిషన్ గొంతు ఈ విధంగా నిలిపివేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ డిఎంకేకి సంబంధించిన కార్యకర్తలు అదే విధంగా టీవీకే ప్రభుత్వానికి ఎపోజిట్ గా ఉంటారు వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటు ఆ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా దీనిపైన తీవ్రంగా స్పందించింది. ఖచ్చితంగా ఇటు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా టీవీకి అంటే విజయ్ కి సపోర్ట్ చేస్తూ కూడా పూర్తి ఖచ్చితంగా ఇతని పైన ఎవరైతే ఉదయనిధి స్టాలిన్ పైన సరైన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి అతని పైన సరైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు బీజేపీ కూడా చొరవ తీసుకుంది. కాబట్టి ఇది మెల్లిమెల్లిగా కూడా సాధారణంగా ఒక మీటింగ్ లో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అదే విధంగా ఇప్పుడు కాసేపటి
అంటే మరి కాసేపట్లో మరి 2 గంటల్లో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ కోర్టులో జరిగే అవకాశం ఉంది కాబట్టి కోర్టులో ఏ విధమైనటువంటి తీర్పు వస్తుంది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అదే విధంగా మరి ఇంత సీన్ జరిగింది కాబట్టి ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికైనా బయటకు వచ్చి బహిరంగంగా క్షమాపణలు చెప్తారా, లేకపోతే కనీసం ఇటు తన దగ్గర ఉన్నటువంటి సోషల్ మీడియా వేదికలు, ఎందుకంటే మనందరికీ తెలుసు ఉదయనిధి స్టాలిన్ తన సోషల్ మీడియా వేదికల్లో చాలా చురుగ్గా ఉంటారు, ఏదైనా కూడా అందులో స్పందిస్తూ ఉంటారు. సో ఆ నేపథ్యంలోనే ఆయన మళ్ళీ సోషల్ మీడియా వేదికగా కూడా ఏమైనా పోస్టులు పెట్టి అలా ఆయన క్షమాపణ చెప్తారా, లేకపోతే అతను చేసినటువంటి వ్యాఖ్యలనే తోసిపుచ్చుకుంటూ తను ముందుకు తీసుకెళ్తూ ఉంటారా ఏంటి అనేది కూడా ఖచ్చితంగా వేచి చూడాలి. ప్రస్తుతానికి వరకు అయితే దీనిపైన ఇటు టీఎంకే సంబంధించినటువంటి మినిస్టర్లు కానీ లేకపోతే నేరుగా సీఎం విజయ్ గానీ ఇప్పటికైతే నేరుగా ఇక్కడ కూడా స్పందించలేదు. కేవలం కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ నాయకుడు అదేవిధంగా సాధారణ మహిళలను అలా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే పోలీసులు అయితే తీసుకెళ్లారు. సో ఇప్పటికైతే విచారణ జరుగుతుంది. ఆ తర్వాత ఇటు కోర్టులో ఏ విధమైనటువంటి తీర్పు వస్తుందో ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రవలి. ఎస్, మరి అక్రమ్, తమిళనాడులో డిఎంకే పార్టీలు అంటే కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు దీనికి ఎలా చూస్తున్నాయి, అరెస్ట్ ని ఎలా చూస్తున్నాయి, దీనికి మద్దతు ప్రకటిస్తున్నాయంటారా? తప్పకుండా ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే మనందరికీ తెలుసు టీవీకే పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో, ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇటు టీవీకే పార్టీ గెలిచినప్పటికీ కూడా ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సినంత సీట్లు రాకపోవడంతో ఇటు కొన్ని లెఫ్ట్ పార్టీలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు కూడా టీవీకే విజయ్కి అయితే సపోర్ట్ చేసిన నేపథ్యం మనం అందరం కుదిరి చూసాము. ఆ నేపథ్యంలోనే టీవీకే ప్రభుత్వము ఏర్పడింది. సీఎం జోసెఫ్ విజయ్ అయితే సీఎం గా అయిన పరిస్థితి. సో ఆ నేపథ్యంలో వాళ్ళకి అసలు సన్నిహిత్యం ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకి రాజకీయ ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. కాబట్టి దీనిపైన వాళ్ళు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. నేరుగా బీజేపీ కూడా స్పందిస్తుంది. అంటే చర్చ ఎక్కడ దాకా వెళ్ళిందో కూడా మన అందరికీ స్పష్టంగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఇన్ని రాజకీయ పార్టీలతో పాటు సాధారణ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఉదయనిధి స్టాలిన్ లేకపోతే కనీసం స్టాలిన్ అయినా బయటకు వచ్చి దీనిపైన బహిరంగ క్షమాపణ చెప్తారా, లేకపోతే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా అంటూ కూడా చెప్పాలి. ఎందుకంటే మనం తెలుసుకుంటే ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఈ ప్రసంగం ఉందో ఆ మీటింగ్ ఉందో పూర్తిగా కూడా కావేరీ జలాలకు సంబంధించినటువంటి మీటింగ్ గా కూడా తెలుస్తోంది. సో ఆ కావేరీ జలాలకు సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతున్నప్పుడు సాధారణంగా ఇటు తెలంగాణలో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ నీటి వాటాల గురించి లేకపోతే నీటి గురించి నదుల గురించి నదుల నుండి వెళ్లాల్సినటువంటి నీళ్ల గురించి గొడవలు వచ్చినప్పుడు లేకపోతే ప్రసంగాలు వచ్చినప్పుడు సాధారణంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం మనం చాలా సందర్భాలు కూడా చూసాము. సో ఆ నేపథ్యంలోనే కావేరీ జిల్లాలు ఎటు వెళ్తున్నాయి ఏంటి అన్న కోణంలో ఉదయనిధి స్టాలిన్ ఆ ప్రసంగం స్టార్ట్ చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు త్రిష అని అలవడంతో ఇతను ఆ జలాలకి అదేవిధంగా త్రిషకి విజయ్ కి మొత్తంగా ఈ 3 అంశాలు వచ్చే విధంగా కనెక్ట్ చేసి ఒక డబుల్ మీనింగ్ రీతిలో నవ్వుకుంటూ మాట్లాడేసరికి ఇదంతా కూడా రాద్ధాంతమైంది. కాబట్టి సో ఈ రోజు దీనికి సంబంధించిన ప్రతి ఒక్క పార్టీ దీనిపైన స్పందిస్తుంది, క్షమాపణ చెప్పాలని అంటుంది. కాబట్టి ఇక కోర్టు తీర్పు జరిగిన అనంతరమైన ఉదయనిధి స్టాలిన్ బయటకు వచ్చి క్షమాపణ చెప్తారా లేదా కూడా ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రావాలి. మరి టీవీకే పార్టీ నేతలు మహిళా కమిషన్ ను కూడా ఆశ్రయించినట్టు తెలుస్తోంది. మరి మహిళా కమిషన్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఎందుకంటే సాధారణంగా మనందరికీ తెలుసు ఇలాంటి రాజకీయ ఆరోపణలు జరిగినప్పుడు సాధారణ పోలీస్ స్టేషన్లలో కేసులు అవుతా ఉంటాయి. సో ఆ నేపథ్యంలోనే పోలీసులు దానిపైన దాని తీవ్రత ఏ విధంగా ఉంది, సాధారణంగా దానికి వస్తున్నటువంటి డిమాండ్లు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం నుండి ప్రెషర్ ఏ విధంగా ఉంది, ఈ అన్న కోణంలో ఈ 4 కోణాల్లో కూడా వాళ్ళు విచారణ ముందుకు తీసుకెళ్తారు. కాకపోతే ఇక్కడ కేవలం రాజకీయ ఆరోపణలే కాకుండా మహిళ అయినటువంటి త్రిషను అదేవిధంగా త్రిష అంటే కూడా మన అందరికీ తెలుసు తను చాలా పెద్ద హీరోయిన్, చాలా పెద్ద పేరున్నటువంటి వ్యక్తి, దేశవ్యాప్తంగా కూడా ఆవిడ గుర్తిస్తారు. సో అలాంటి వ్యక్తి పైన ఇటు ఆవిడికి సీఎం జోసెఫ్ కి కనెక్షన్లు పెట్టి అదే విధంగా వాళ్ళిద్దరికి డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడారు. కాబట్టి ఇటు ఏకంగా టీవీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మహిళా కమిషన్ ని ఆశ్రయించారు. మహిళా కమిషన్ సంబంధించినటువంటి సభ్యులు కూడా పూర్తిగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినటువంటి ఆ సందర్భం ఏంటి, అతను మాట్లాడినటువంటి ఆ మాటలు ఏంటి, ఆ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అసలు ఆ మీటింగ్ ఎందుకు పెట్టారు ఏంటి అన్న కోణంలో మొత్తంగా విచారించి నిజంగానే ఉదయనిధి స్టాలిన్ తప్పు చేశారు, డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడారని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతే వాళ్ళు కూడా కేసు నమోదు చేశారు. సో ఆ నేపథ్యంలో కూడా ఈరోజు తీర్పు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో ఇటు సాధారణంగా మనకు ఇక్కడ 2 రకాల కేసులు అయితే నమోదయ్యాయి. ఒకటి ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించడం, అదేవిధంగా సీఎం విజయ్ ని ఆవ్యమైనటువంటి మాటలు మాట్లాడడం, అదేవిధంగా మహిళ అయినటువంటి ఒక సూపర్ ఫేమ్ ఉన్నటువంటి త్రిషని మాట్లాడడం. సో ఈ 3 కోణాల్లో కూడా ఆ కేసు తీవ్రత కాస్త మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఆ నేపథ్యంలోనే వాళ్ళు మహిళా కమిషన్ ని ఆశ్రయించారు, పోలీసులను ఆశ్రయించారు, అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి ఎస్పీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డీజీపీని కూడా టీవీకి సంబంధించిన కార్యకర్తలు ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ నేపథ్యంలో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా చర్చకు వెళ్ళింది, బీజేపీ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మహిళా కమిషన్ సరైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు తీర్పు అనంతరము ఉదయనిధి స్టాలిన్ ఒకవేళ క్షమాపణలు చెప్తే అది ఇక్కడికి ముగిసిపోతుంది. కాకపోతే ఆయన మళ్ళీ చెప్పకుండా అదే విధంగా అతను చేసినటువంటి మాటలకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ లేకపోతే వాటిని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడితే మళ్ళీ దీనికి సంబంధించిన అంశం అయితే తీవ్ర రూపం దాల్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. రవలి. ఎస్, థ్యాంక్ యూ అక్రమ్.
రాజకీయాల్లో కొత్త కాకరేగుతుంది. అది కూడా హీరోయిన్ త్రిష పేరుతో. కావేరీ నదీ జలాల వివాదం మలుపులు తిరుగుతోంది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకునే వరకు వ్యవహారం వచ్చింది. మరి తంజావూరులో జరిగిన సభలో ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారు? ముఖ్యమంత్రి విజయపై విమర్శలు చేశారు. మన సీఎం కావేరీ నీళ్ల సమస్య గురించి నోరు మెదపడం లేదంటూ డిఎంకే నేతలపై తప్పుడు కేసులు పెట్టడమే ఆయన పని అంటూ విమర్శించారు. ప్రతిపక్షం అన్నాక ఆ మాత్రం విమర్శలు చేయడంలో తప్పులేదు. కానీ సభలో ఉదయనిధి మాట్లాడుతుండగా కొంతమంది కార్యకర్తలు గట్టిగా త్రిష త్రిష అంటూ అరిచారు. దీంతో ఉదయనిధి తన స్పీచ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు. నవ్వారు. డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ నీళ్ల గురించి అంటూ కవర్ చేసుకున్నారు. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம், எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன ఇక రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని త్రిష పేరును బహిరంగ సభలో డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడటం సిగ్గుచేటు అని టీవీకే అంటుంది. ఉదయనిధి స్టాలిన్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమంటూ విమర్శించారు. కావేరీ జలాలపై డిఎంకే తలపెట్టిన నిరసన సభ అటర్ ఫ్లాప్ అయిందని టీవీకే ఎద్దేవా చేసింది. మరి ఆ నిరాశతో ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ చౌకబారు వ్యాఖ్యలకు తెగపడ్డారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి వాళ్ళు తమ అహంకారాన్ని, అనుచిత ప్రవర్తనను వీడాలని హెచ్చరించారు. అటు బీజేపీ కూడా స్పందించింది. ఉదయనిధి స్టాలిన్ ను అరెస్ట్ చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి నారాయణ్ తిరుపతి డిమాండ్ చేశారు. ఇక ఆధ్యాత్మికమైన రాజకీయమైన మదురైలో వెలిసే భారీ పోస్టర్లు తమిళనాడులో కీలక మార్పులను కూడా సంకోచిస్తున్నాయి. ఇక ఈ అరెస్ట్ లో వెనక వివాదం ముదురుతుందా లేకపోతే బెయిల్ కి కోసం ఏదైతే స్టాలిన్ అభిప్రాయపడతారా అనేది తేలాల్సి ఉంది. கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம், எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன
ఇక ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ ను టీవీకి ఆశ్రయించింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పలా సెల్వకుమార్ ఫిర్యాదు చేస్తూ ఉదయనిధి ప్రసంగానికి సంబంధించిన వీడియోలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. ఉదయనిధి నుంచి వివరణ కోరాలని, బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని మహిళా కమిషన్ ను విజ్ఞప్తి చేశారు. అలాగే సంబంధిత చట్టాల కింద చర్యలు తీసుకునేలా పోలీసులకు సూచించాలని కూడా కోరినట్లు టీవీకే వెల్లడించింది. మరి ఈ వ్యాఖ్యలు మహిళను కించపరిచేలా ఉన్నాయని, రాజకీయ నాయకుల స్థాయికి తగవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై తమిళనాడు బీజేపీ కూడా స్పందించింది. ఉదయనిధి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసింది. ప్రజా జీవితంలో ఉన్న నేతలు మహిళల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యం చేయడం తగదని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ఇక తమిళనాడు రాజకీయాల్లో కొత్త కాకరేగుతోంది. కావేరీ నదీ జలాల వివాదం మలుపులు తిరుగుతోంది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తంజావూరులో జరిగిన సభలో ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి విజయ్ పై విమర్శలు చేశారు. మన సీఎం కావేరీ నీళ్ల సమస్య గురించి నోరు మెదపడం లేదంటూ డీఎంకే నేతలపై తప్పుడు కేసులు పెట్టడమే ఆయన పని అంటూ విమర్శించారు. ప్రతిపక్షం అన్నాక ఆ మాత్రం విమర్శలు చేయాలి, కానీ సభలో ఉదయనిధి మాట్లాడుతుండగా కొంతమంది కార్యకర్తలు గట్టిగా త్రిష అంటూ అరిచారు. దీంతో ఉదయనిధి తన స్పీచ్ కు కొంచెం బ్రేక్ ఇచ్చి నవ్వి డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడారంటూ ఆరోపించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ నీళ్ల గురించి అంటూ కవర్ చేసుకున్నారని తెలుస్తోంది. ఇక ఇదే వివాదంపై మనతో మాట్లాడటానికి అనలిస్ట్ మన్నే కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు, చెప్పండి, మరి ఈ వివాదం రాజకీయ వివాదానికి సినిమా రంగంకి సంబంధించిన ఒక వ్యక్తి త్రిష పేరును తీసుకురావటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం కాదు అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పగలుగుతున్నాను. రాజకీయంగా విజయ్ని కానీ లేదా టీవీకేని కానీ ఎవరైనా విమర్శించదలుచుకుంటే ఎన్నైనా విమర్శలైనా చేయొచ్చు. అవి హద్దు మీరకూడదు అనేటువంటిది ఒకటి. రెండోది, నటి త్రిష లేకపోతే ముఖ్యమంత్రి సీఎం విజయ్ మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి రకరకాలుగా సోషల్ మీడియాలోను గతంలో చర్చ జరిగింది. ఇప్పటికే అది కొనసాగుతా ఉంది. కావేరీ నీళ్ల సమస్య మీద ఆయన ఏర్పాటు చేసినటువంటి సభలో అభిమానులుగా ఉన్నవాళ్ళు లేకపోతే డిఎంకే కార్యకర్తలు త్రిష అని కేకలు వేసినప్పటికీ దాని గురించి మౌనంగా ఉండాలి, లేకపోతే మరొక విధంగా మాట్లాడాలి, కానీ ద్వంద్వార్థాలు వచ్చే విధంగా మాట్లాడారు అనేటువంటిది ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణ, అరెస్టు, అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్ కూడా చేసినటువంటి ఫిర్యాదు. ఆయన ఏమంటారు, నేను ఎవరిని పేరు పెట్టడం లేదు, సీఎం విజయ్ని ప్రత్యక్షంగా నేను విమర్శించాను తప్ప మరొకరిని ఎవరిని నేను పేరు పెట్టి విమర్శించలేదు అని చెప్పేసి సమర్థించుకుంటున్నారు. తమిళనాడు రాజకీయాల గురించి తెలిసినటువంటి వాళ్ళు లేదా తమిళనాడులో ఉన్నటువంటి సినిమా నటుల మీద లేదా నటీమణుల మీద, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి మొరటుగా వ్యాఖ్యలు చేస్తారో
ఇవాళ కొత్తగా మనం చూడాల్సిందేం లేదు, తెలుసుకోవాల్సిందేం లేదు. అది గతం నుంచి వస్తా ఉంది. ఆ విధమైనటువంటి ఒక డెరగేటర్ అంటే అవాంఛనీయమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. దానిలో భాగంగానే కూడా ఉదయనిధి స్టాలిన్ కూడా మాట్లాడినట్టుగా కనిపిస్తా ఉంది. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు అనేది నేను మరోసారి చెప్పదలుచుకున్నాను. అసెంబ్లీలో బడ్జెట్ ఉంది, కావాలనే ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేశారని డీఎంకే అంటుంది. మరి ఈ వాదన కరెక్టే అంటారా? నిజంగా బడ్జెట్ ఉన్నప్పుడు మరి అలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఉదయనిధి స్టాలిన్ ఏ ప్రయోజనాన్ని ఆశించాలంటే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేటువంటి ప్రశ్న ఆయనకు కూడా వచ్చేస్తుంది, డిఎంకే కూడా వచ్చేస్తుంది. అందుకని బడ్జెట్ సమావేశాలు ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించాలి. లేదు కావేరీ జలాల వివాదం మీద టీవీకే విజయ్ స్పందించాల్సిన విధంగా స్పందించలేదు, జలాల హక్కుల మీద, ఇవన్నీ ఎన్నైనా చెప్పొచ్చు, లేదా అసెంబ్లీలో వాటి గురించి నిలదీయొచ్చు. కానీ మరి మధ్యలో త్రిష ఎందుకు? త్రిష గురించి డబుల్ మీనింగ్, ద్వందార్థాలు వచ్చేటువంటి మాట మాట్లాడటం ఎందుకనేదే కదా ఇక్కడ సమస్య. అందుకని ఆ విషయంలో అటువంటి అవకాశం కోసం మరి సహజంగానే డిఎంకే టీవీకేను వ్యతిరేకించింది కనుక అటువంటి అవకాశం కోసం మరి టీవీకే కూడా చూడొచ్చు. రెండోది పోలీస్ కేసు నమోదైంది. జాతీయ మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు. రెండోది తానేమి తప్పు చేయలేదు, యాంటిసిపేటరీ బెయిల్ కావాలని చెప్పేసి ఉదయనిధి స్టాలిన్ కూడా హైకోర్టుని ఆశ్రయించాడు. మరి అది ఎంతసేపట్లో విచారణకు వస్తుందో, ఏం చెప్తారనేది మనకైతే తెలియదు. ఏమైనప్పటికీ ఇది హుందాతనంగా వ్యవహరించాల్సినటువంటి ప్రతిపక్ష నేతకు తగని చర్య అనేది మరోసారి మనం చెప్పుకోవచ్చు. మరి టీవీకే పార్టీ ఏదైతే అరెస్టు జరిపిందో, ఈ వివాదంలో టీవీకే పార్టీ నేతలు మహిళా కమిషన్ ను కూడా ఆశ్రయించారు. మరి మహిళా కమిషన్ దీనిపై స్పందన ఎలా ఉంది? అలాగే ఎంటర్ అయ్యే అవకాశం ఉందా ఈ వివాదంలోకి? మహిళా కమిషన్ కూడా దీని మీద నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం తెలంగాణలో కూడా, లేదా ఇతర అనేక రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ రాష్ట్ర మహిళా కమిషన్ కానీ, లేదా ఆల్ ఇండియా మహిళా కమిషన్ కానీ, ఏదైనా కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ముందు నోటీసు ఇచ్చి దాని మీద వివరణ అడిగేటువంటి హక్కు మహిళా కమిషన్ కు ఉన్నది. ఆ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, ఏమిస్తారు అనేటువంటిది మనం ఇంకా చూడాల్సి ఉంది. అది సంతృప్తికరంగా ఉంటే వేరు, లేకపోయేట్లయితే స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని అడిగేటువంటి హక్కు కూడా మహిళా కమిషన్ కు ఉంటది. అది కూడా సంతృప్తికరం కాకపోతే మహిళా కమిషన్ కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అంటే కేసులు పెట్టాలి, లేదా కోర్టుకి విచారించాలనేటువంటి సిఫార్సు కూడా చేయొచ్చు. అందుకని అది ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది ఇంకా జరగలేదు కనుక మనం ఇవాళ కానీ లేకపోతే ఎప్పుడు కానీ అటువంటి పరిణామం జరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పొచ్చు. చూసుకుంటే మేకేదాటు రిజర్వాయర్ నిర్మాణంపై కర్ణాటకతో వివాదం నడుస్తుంది. ఒక పక్క దాన్ని డైవర్ట్ చేసేందుకే సీఎం విజయ్ ప్రయత్నిస్తున్నారని డిఎంకే విమర్శిస్తుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు సీఎం విజయ్ గారు, లేదా స్టాలిన్ గారు, లేదా ఉదయనిధి స్టాలిన్, వీళ్ళందరూ పుట్టక ముందే తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ జలాల వివాదం ఉన్నది. మన దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి ఈ వివాదం కొనసాగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు తమిళనాడుకి అవసరమైనటువంటి 9 టీఎంసీలు నీరు కావాలని అడిగితే కర్ణాటకలో ఉన్నటువంటి ప్రభుత్వము సగం నీరు, దాదాపు 4-5 టీఎంసీల మధ్య విడుదల చేస్తామని చెప్పింది. రెండోది, ఇప్పుడు ఆ కావేరీ ఎగువ ప్రాంతాల్లో వర్షం పట్టడంతో దిగువకి అనివార్యంగా నీటిని విడుదల చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. అదంతా కూడా సద్దుమణుగుతా ఉంది అనేటువంటి వార్తలు నిన్న ఈ రోజు వస్తున్నాయి. మరి ఇటువంటి సమయంలో అయినా కానీ ఒక హక్కుగా తమిళనాడుకు అడగటానికి డిఎంకేకి లేదా ప్రభుత్వానికి ఎవరికైనా రైట్ ఉన్నది, లేదని అంటలేదు. కానీ అంతవరకే పరిమితం కావాల్సినటువంటి ఉదయనిధి స్టాలిన్ అంతకు మించి ఒక మహిళ మీద, సినిమా యాక్టర్ కావచ్చు, సాధారణ మహిళ కావచ్చు, ఎవరైనా మహిళ అంటే మహిళే, వాళ్ళకి వ్యక్తిత్వం ఉంటది, వాళ్ళకి అన్ని గౌరవ మర్యాదలు అన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళ గౌరవ మర్యాదలని
కించపరచడానికి ఉదయనిధి స్టాలిన్ కి, ప్రతిపక్ష నాయకుడిగా ఉదయనిధి స్టాలిన్ కి ఉన్నటువంటి హక్కు ఏంటి? సభ్య సమాజం ఏది కూడా ఇట్లాంటి వాటిని సమర్థించకూడదు. రాజకీయాలకు అతీతంగా ఎవరైనా గానీ ఇలాంటి వాటిని విమర్శించాలి, ఖండించాలి అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మరి కొద్దిసేపట్లో హైకోర్టులో ఉదయనిధి పిటిషన్ పై విచారణ కూడా ఉంది. మరి అరెస్ట్ ను ముందే ఊహించి ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారా? మరి కోర్టులో ఆయన కూరట లభించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన యాంటిసిపేటరీ బెయిల్ వేశారంటేనే ఆ మేరకు అరెస్ట్ చేస్తారనేటువంటి సూచనలు ఆయనకి అంది ఉంటాయి. ఆ బెయిల్ మూవ్ చేసేటువంటి సమయంలోనే ఆయన కూడా అదుపులోకి తీసుకున్నారు. సైమిల్టేనియస్ గా జరిగాయి. అందుకని మరి ఆ అరెస్ట్ ని హైకోర్టు సమర్థిస్తుందా, లేకపోతే ఇది నాన్ బెయిలబుల్ నేరం కింద పరిగణిస్తుందా, లేదా బెయిలబుల్ నేరం కింద పరిగణిస్తుందా అనేటువంటి దాన్ని బట్టి హైకోర్టు నిర్ణయం ఏం చేస్తుంది అనేది మనం ఊహించి చెప్పలేము. అయితే నటుడు విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత త్వరగా డిఎంకే అగ్రనేతలను టార్గెట్ చేయడం వెనుక ఏదైనా కారణాలు గట్టిగా ఉన్నాయంటారా? అంటే దీనివల్ల విజయ్ క్యాడర్ బలోపేతం అవుతుందనే ఉద్దేశం ఆయనకుందా? ఇది ప్రత్యేకంగా టార్గెట్ చేసినటువంటి కేసు కాదు ఇది. ఏదైనా గతంలో ఏదన్నా ఫలానా రిమార్క్ చేశారు, లేదా ఫలానా వ్యాఖ్య చేశారు గతంలో ఎప్పుడు అనే పేరుతోటి ఇప్పుడు అరెస్ట్ చేస్తే టార్గెట్ చేసినట్టు. కానీ ఇది నిన్న జరిగినటువంటి సభలో చేసినటువంటి వ్యాఖ్య కదా. మొత్తం అంతా 24 గంటల్లోనే ఇది జరిగింది. ఈ 24 గంటల్లో జరిగినటువంటి దాని మీద మరి ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. తానని త్రిషను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్య కూడా అది గనక సహజంగానే ఆ, కేసు బనాయిస్తారు. అందులో తప్పేమీ లేదనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని ప్రత్యేకంగా పాత కేసు తోడి రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్బంధించడం అటువంటివి చేస్తే మీరున్నట్టుగానే ఏదో టార్గెట్ చేశారు, లేదా కక్ష సాధింపు అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. కానీ ఇది అలాంటిది కాదు. ఇది నోటి తుత్తర, నోటి దురద అంటారు, నోటి దూల అంటామే, అలాంటి నోటి దూల వ్యవహారంలో అరెస్ట్ అయినటువంటిది. అది ఉదయనిధి స్టాలిన్ కూడా గౌరవప్రదం కాదు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. కోటేశ్వరరావు గారు, మరి ఈ తరహా రాజకీయాల శైలి ఓటర్లు కానివ్వచ్చు, యువత కానివ్వచ్చు, ఈ వివాదాన్ని ఎలా చూసే అవకాశం ఉందంటారా? అంటే ప్రతి వివాదాన్ని ఓటర్లు దీనికి ఓటేయాలా వేటేయకూడదా అనేటువంటి యాంగిల్లో ఎప్పుడు ఆలోచించరు. కానీ దీన్ని ఎవరు కూడా తమిళనాడులో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి సమాజం ఏది కూడా హర్షించదు. ఇలాంటివి పదే పదే జరుగుతూ ఉంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఇట్లాంటి వాటి గురించి, లేకపోతే అవి చర్చనీయాంశం, తప్పకుండా చర్చనీయాంశం అవుతాయి. ఇవే కాకుండా ప్రభుత్వ విధానాలు లేదా వైఫల్యాలు, విజయాలు ఇవన్నీ కూడా కలగాపులకంగా ఉంటాయి. అందుకని ఇలాంటి విషయాల మీదనే మన దేశంలో ఎన్నికలు జరిగేటువంటి, ఈ ప్రాతిపదికన ఎన్నికలు జరిగేటువంటి అవకాశం లేదు. ఇది నిత్య జీవితంలో ఈ విధమైనటువంటి కించపరిచే మాటలు ప్రతి రాజకీయ పార్టీ లేదా సంస్థ కూడా చేస్తున్నటువంటి అనేక రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. అందుకని ఇదేదో ఈ కారణంతో డిఎంకేకి ఏదో పెద్ద నష్టం జరుగుతుందని, అదేవిధంగా టీవీకేకి ఏదో పెద్ద లాభం జరుగుతుందని సమీప భవిష్యత్తులో ఎన్నికలు కూడా లేవు గనక ఆ కోణంలో మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇది రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు హుందాతనం పాటిస్తున్నారా లేదా అనే కోణంలో చూసినప్పుడు లేదు అనేటువంటిది మనం చెప్పుకోవాలి. మనం చూసుకున్నట్టయితే తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ద్రవిడ సిద్ధాంతం ద్వారానే జరుగుతాయి. మరి ఈ నేతలను విజయ్ నేతృత్వంలో టీవీకే టార్గెట్ చేయడం వల్ల అది ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందంటారా? ద్రవిడ సిద్ధాంతం అయినా లేదా మరొక సిద్ధాంతం అయినా మహిళల్ని గౌరవించాలని చెప్పిందే తప్ప మహిళల్ని కించపరచాలని ఏ ద్రవిడ సిద్ధాంతం ఎక్కడ చెప్పింది చెప్పండి? మహిళలకి గౌరవం ఇవ్వాలనే చెప్పింది ద్రవిడ సిద్ధాంతం అయినా మరొక సిద్ధాంతం అయినా. ఆచరణలో అలాంటిది లేనప్పుడు మరి మహిళల్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు మాది ద్రవిడ సిద్ధాంతం అని ఎట్లా చెప్పుకోగలరు? ఎక్కడన్నా ఉందా ద్రవిడ సిద్ధాంతంలో మహిళల్ని కించపరచాలి, వాళ్ళ మీద డబుల్ మీనింగ్ డైలాగ్స్ వదలాలి, జనంలో అపహాస్యం చేయాలని ఎక్కడన్నా ఉందా? ద్రవిడ సిద్ధాంతంలో ఏ సిద్ధాంతంలోనూ ఉండదు. ఆ పేరుతోటి వ్యవహరించేటువంటి వాళ్ళు చేసేటువంటి చర్యలు ఈ విధమైనటువంటి చర్చకు దారితీస్తుంది. అందుకని ద్రవిడ సిద్ధాంతానికి ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలకి ఎలాంటి సంబంధం లేదు.
అది అతని యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశం. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు అనేది ఇక్కడ విషాదకరమైనటువంటి అంశం. ఎస్, థ్యాంక్ యూ మన్నే కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ. ఎస్, మరి చూస్తున్నాం మనం ఈ వివాదం డిఎంకే వర్సెస్ టీవీకే నడుస్తోంది. మరి ఈ వివాదంలో ఒక మహిళ హీరోయిన్ ని త్రిష అనే పేరును తీసుకురావటం కూడా పెను సంచలనంగా మారుతుంది. మరి మహిళా కమిషన్ కూడా టీవీకే పార్టీ నేతలైతే ఫిర్యాదు చేశారు. మరి వారి స్పందన ఎలా ఉంటుంది, అరెస్ట్ తర్వాత బెయిల్ మంజూరు విషయము హైకోర్టులో జరిగే విషయాలు ఎలా ఉంటాయి, ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఇక తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం రేగుతుంది. డిఎంకే వర్సెస్ టీవీకే ప్రత్యక్ష యుద్ధానికి తెరలేచింది. మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అరెస్టు వార్త ఇప్పుడు కోలీవుడ్ ను కోట వరకు తీవ్ర కలకలం రేపుతుంది. నటుడు రాజకీయ నేత విజయ్ ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అంటున్నారు. అయితే ఈ అరెస్టు వెనుక అసలు ఒక మహిళ హీరోయిన్ త్రిష పేరు కూడా తీయటం కూడా పెను సంచలనంగా మారుతుంది. మరి ఇప్పుడు సరికొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్ద ఉద్రిక్తతలు, ఆపై ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఇక రాష్ట్ర శాంతి భద్రతతో పాటు రాజకీయ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంగా మారుస్తుంది. మరి ఈ తీవ్ర పరిణామాలపై మరింత స్పష్టత కోసం మా బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ లో ఉన్నారు.
ఇక తంజావూరులో జరిగిన కావేరీ జలాల సాధన నిరసన సభలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తుండగా కార్యకర్తలు త్రిష నరిచారు. దానికి ఉదయనిధి స్పందిస్తూ ద్వంద్వార్థాలు వచ్చేలా మహిళను కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై టీవీకే నాయకులు తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఉదయనిధిపై లోక్ పాల్ మరియు ఐటీ యాక్ట్ సహా తీవ్రమైన 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక తంజావూరు పోలీసులు చెన్నై నీలాంకరైలోని ఉదయనిధి నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో డిఎంకే శ్రేణులు భారీగా తరలివచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక తనపై నమోదైన కేసులో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ ఉదయనిధి స్టాలిన్ హుటాహుటిన మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక కావేరీ జలాల సాధన నిరసన సభలో సీఎం విజయ్ను లక్ష్యంగా చేసుకుని ఉదయనిధి మాట్లాడుతున్న సమయంలో సభలోని డిఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా త్రిష అంటూ గట్టిగా అరిచారు. అయితే కార్యకర్తల తీరును వారించాల్సిన ఉదయనిధి నవ్వుతూ ద్వంద్వార్థాలు వచ్చేలా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎక్కడ నీళ్లు వచ్చినా రాకపోయినా అక్కడ మాత్రం నీళ్లు రావాలంటూ ఆయన చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. అయితే ఆ తర్వాత తాను కావేరీ జలాల గురించి మాట్లాడానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఈ వ్యాఖ్యలు వివాదంగా మారాయి, ఆయన అరెస్టుకు కారణమయ్యాయి. మరి దీనిపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, చెప్పండి, అసలు వివాదం ఎక్కడ మొదలైంది, అరెస్టుకు గల కారణాలు ఏంటి, అసలు హీరోయిన్ పేరు త్రిష తీసుకురావాల్సినంత సమయం ఏంటి అసలు? రవలి తమిళనాడు రాజకీయాలు మారుతున్నాయి. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. డిఎంకే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ నిన్న ఏదైతే ఒక సభలో తను వ్యాఖ్యలు చేసిన సందర్భంగా, అంటే ద్వంద్వార్థాలు వచ్చే విధంగా ఉదయనిధి స్టాలిన్ అక్కడ కావేరీ జలాలు చేరాల్సిన చోటుకే చేరుతున్నాయంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంతో అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు త్రిష అంటూ వ్యాఖ్యలు చేయడం, అది కొంత దుమారం లేపింది రాజకీయంగా తమిళనాడు రాజకీయాల్లో. కావేరీ జలాలు ఎక్కడికి చేరాలో అక్కడికైతే చేరుతున్నాయి కదా అంటూ ఒక డబుల్ మీనింగ్ వచ్చే వ్యాఖ్యలు చేయడం పట్ల అక్కడే ఉన్న కార్యకర్తలు అతి ఉత్సాహంతో త్రిష అంటూ వ్యాఖ్యలు చేయడం, దానికి ఉదయనిధి స్టాలిన్ వెటకారంగా కొంత వ్యంగ్యంగా నవ్వడం, ఇదంతా అక్కడ రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక ఉద్రిక్తత పరిస్థితులకు చోటు చేసుకుంది. దీంతో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ పేరు కూడా ప్రస్తావించడం, దీంతో అక్కడ పోలీసులు కేసు నమోదు చేయడం, ఉదయనిధి స్టాలిన్ డిఎంకే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక రసవత్తరంగా అక్కడ కొనసాగుతున్న పరిస్థితి, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఉదయనిధి స్టాలిన్ అరెస్టుతో అక్కడ పెద్ద ఎత్తున డిఎంకే నేతలు, డిఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోపక్క అధికార పార్టీ అయిన టీవీకి విజయ్ తరపున పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఉదయనిధి స్టాలిన్ కు వ్యతిరేకంగా వాళ్ళు కూడా మరోపక్క రాస్తారోకలు ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ ఉదయనిధి స్టాలిన్ ని అదుపులోకి తీసుకోవడంతో తను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న నేపథ్యంలో పోలీసు ఆ వాహనాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు డిఎంకే నేతలు. మరోపక్క టీవీకే నేతలు పోటాపోటీ ధర్నాలతో రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన పరిస్థితి, ఉద్రిక్తతలకు చోటు చేసుకుంటున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఓవైపు ప్రతిపక్ష పార్టీ, ఓవైపు అధికార పార్టీ పోటాపోటీగా ధర్నాలు రాస్తారోకలు నిర్వహించడం, ఎక్కడికక్కడ అడ్డుకోవడం, ఇలాంటి ప్రయత్నాలతో అక్కడ ఇబ్బందికర పరిస్థితి మాత్రం చూసుకోవచ్చు. తమిళనాడు రాజకీయాల్లో ఇదొక పెను మార్పులకు కూడా వేదికగా చూడవచ్చు భవిష్యత్తులో. ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ డిఎంకే పార్టీకి తూర్పు ముఖంగా తను ముఖ్యమైన రాజకీయ నాయకుడిగా, భవిష్యత్ రాజకీయ నాయకుడిగా, డిఎంకే కు యువకుడిగా, అటు విజయ్ టీవీకే కు ఎలా అయితే పోటీదారునిగా డిఎంకే ఉదయనిధి స్టాలిన్ గా భావిస్తుంది. డిఎంకే పార్టీ ఇప్పటికే ఆ బాధ్యతలను కూడా ఉదయనిధి స్టాలిన్ కు అప్పచెప్పిన నేపథ్యంలో పార్టీ నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ పైన పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ కూడా అరెస్టు సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నా అరెస్ట్ కు ఏదైతే నన్ను అరెస్ట్ చేశారో దానికి పెద్ద జోక్ గా భావిస్తున్నాను, ఇది కామెడీ లాగా ఉంది అంటూ కూడా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అక్కడ అటు ప్రతిపక్ష ప్రభుత్వ పార్టీ కూడా, ప్రభుత్వంగా టీవీకే నేతలు కూడా దానిపైన భారీగా విమర్శలు చేస్తున్నారు. నేను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు, త్రిష ప్రస్తావనే తీసుకురాలేదు అంటూ కూడా ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ రాష్ట్ర రాజకీయాల్లో కొంత అంటే ఇది ఎలాంటి మార్పును తీసుకురాబోతున్నది. గతంలో చూసుకున్నట్లయితే తమిళనాడు రాజకీయాల్లో ఈ దేశంలో ఒక విభిన్నంగా ఉంటాయి. తమిళనాడు రాజకీయాల్లో చూసుకోవచ్చు, గతంలో కరుణానిధి కావచ్చు, జయలలిత కావచ్చు, అన్నా డిఎంకే వర్సెస్ గా అక్కడ గత కొన్ని ఏళ్ల వరకు తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా సాగాయి. ఇప్పుడు ప్రస్తుతం టీవీకే వర్సెస్ డిఎంకే గా మారిన పరిస్థితిని మనం చూడొచ్చు. అంటే గతంలో సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళు కరుణానిధి కావచ్చు, జయలలిత కావచ్చు, ఇలాంటి అరెస్టు పర్వాలు సాగినప్పుడు పోటాపోటీగా చట్టసభల్లో, అసెంబ్లీలో కూడా అవమానపరుచుకున్న నేపథ్యాల్లో కూడా పార్టీలు 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వాలు మారి ఛాలెంజ్లు విసురుకున్న పరిస్థితిని మనం గతంలో చూసుకోవచ్చు. జయలలిత కూడా తనను ఏదైతే చట్టసభల్లో అవమానించారో ఆ సందర్భంగా తను ఒక శపథం పూనారు, మళ్ళీ ఈ చట్టసభల్లోకి ముఖ్యమంత్రి హోదాలోనే వస్తాను అంటూ గతంలో జయలలిత కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాంటి పరిస్థితులు తమిళనాడులో మళ్ళొకసారి నేతల మధ్య ఈ అరెస్టుల పర్వం చూసుకోవచ్చు. అంటే కొత్తగా టీవీకే పార్టీ, విజయ్ పార్టీ ఏదైతే తమిళనాడులో పురుడు పోస్తుందో, అది అధికారంలోకి వచ్చిందో, దాని తర్వాత డిఎంకే వర్సెస్ టీవీకేగా మారిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. డిఎంకే సీనియర్ నాయకులుగా ఉన్న స్టాలిన్ లాంటి నేతలు కూడా ఓడిపోవడంతో ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ కు బాధ్యతలు అప్పచెప్పారు. ఈ నేపథ్యంలో టీవీకే వర్సెస్ ఇద్దరు యువకులే కావడం, అటు విజయ్, అటు ఉదయనిధి స్టాలిన్, ప్రతిపక్ష నేత, అధికార పార్టీ నేత ఇద్దరు యువకులే ఉండడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు, పోటాపోటీగా వ్యాఖ్యలు కావచ్చు, రాజకీయంగా నువ్వా నేనా అంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి తమిళనాడు రాజకీయాల్లో. మరి ఇవి ఎటువైపు మలుపు తిరుగుతాయనేది మాత్రం ఎంతో ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి తమిళనాడులో అయితే చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఉదయనిధి స్టాలిన్ విషయంలో మాత్రం మరి ఇది టీవీకే పార్టీకి ఎలాంటి అంటే నష్టం వాటిల్లుతుందా, ఉపయోగం వాటిల్లుతుందా అని రాజకీయంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా త్రిష పైన చేసిన వ్యాఖ్యలను ఇండైరెక్ట్ గా చూసుకున్నట్లయితే అది టీవీకే పార్టీకి దోహదపడ్డా కూడా, మరోపక్క డిఎంకే పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉదయనిధి స్టాలిన్ కూడా కొంత ప్రజల్లో అంటే ఏదైతే తన అరెస్టు పైన తన పార్టీ కార్యక్రమాలని, పార్టీ నేతల్ని, పార్టీ కీలక సభ్యుల్ని కూడా పెద్ద ఎత్తున సమకూర్చి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు, పార్టీ జెండాలు రోడ్లపైకి వచ్చి రాస్తారోకలు చేయడం వల్ల తన పార్టీకి కూడా కొంత అది ప్లస్ అయ్యే అవకాశం ఉందనేది కూడా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఎటువైపు మలుపు తిరగబోతున్నాయి. ఇది మొదటిది. అంటే టీవీకే అధికారంలోకి వచ్చాక, విజయ్ అధికారం చేపట్టాక మొట్టమొదటి ప్రతిపక్ష నేతనే నేరుగా అరెస్టు చేయడం పట్ల అక్కడ తమిళనాడు రాజకీయాలు మాత్రం ఎంతో ఆసక్తికరంగా, రసవత్తరంగా మారిన పరిస్థితి అయితే కనబడుతున్నది. రమణి, ఇది రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, అందుకే డిఎంకే స్టాలిన్ ని అరెస్ట్ చేశారు. ఈ చిన్న వివాదాన్ని పెద్దదిగా చేసి అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని డిఎంకే ఆరోపిస్తుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు శేఖర్? రావాలి. ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అసెంబ్లీలో డిఎంకే నుంచి ఉదయనిధి స్టాలిన్. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలోనే టీవీకేని ప్రశ్నించకుండా, టీవీకేని ఇబ్బందులు పెట్టకుండా, టీవీకి అంటే ప్రతి అంశం బడ్జెట్ విషయం కావచ్చు, అనుభవంలో రాజకీయంగా ఇది మొదటిసారి కనుక టీవీకే ఎలాంటి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది, రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి బడ్జెట్ ని ప్రవేశపెడుతుంది. గతంలో డిఎంకే పార్టీ
చాలా అనుభవం ఉన్న పార్టీ కనుక, అక్కడ అధికారంలో ఉన్న పార్టీ కనుక, గతంలో అనేక మార్లు తమిళనాడును పాలించిన పార్టీ కనుక ఈ బడ్జెట్ సెషన్ లో టీవీకే ఎలాంటి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది అంటూ కొన్ని ప్రతిపక్ష నేత ప్రతిపక్ష సభ్యుడైన ఉదయనిధి స్టాలిన్ చాలా స్ట్రాంగ్ గా ఎదుర్కొంటారు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఇది ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతోటే ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేశారు అంటూ చాలా చిన్న విషయం, ఎక్కడ త్రిష పేరు ప్రస్తావించకుండా కావేరీ జలాలు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతున్నాయి అంటూ వ్యంగ్యాస్త్రాలు వదిలిన సమయంలోనే దాన్ని దృష్టిలో పెట్టుకుని దానిపైన కేసులు నమోదు చేసి అక్కడ కొంతమంది కార్యకర్తలు త్రిష అని అరవడంతో, కానీ ఉదయనిధి స్టాలిన్ మాత్రం స్పష్టంగా అక్కడ త్రిష పేరు ఎక్కడ ప్రస్తావించకుండానే వ్యంగ్యాస్త్రాలు వదిలారు. దీంతో ఇంత చిన్న విషయానికి అరెస్టుల దాకా వెళ్ళడం, ఉదయనిధి స్టాలిన్ ఇంటి ముట్టడికి వెళ్ళడం, ఉదయనిధి స్టాలిన్ ని పోలీసులు అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఒక డీసీఎం లోకి తీసుకెళ్లి అరెస్ట్ చేసి తనని తీసుకెళ్లి ఒక స్టేషన్ కి తీసుకెళ్లడం పట్ల పెద్ద ఎత్తున అడ్డుకునే కార్యక్రమాలు చేయడం, అంతేకాకుండా టీవీకే పార్టీ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకలు నిర్వహించడం, ఇలాంటి అంశాలను చాలా చిన్న విషయం అయినప్పటికీ ఇది అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ సందర్భంగా ప్రతిపక్ష నేత ఎక్కడ ప్రశ్నిస్తారో, ఎక్కడ నిలదీస్తారో అనే ఉద్దేశంతో ఉదయనిధి స్టాలిన్ ని వాంటెడ్లీ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారు అంటూ డిఎంకే మాత్రం ఆరోపిస్తుంది. రవలి ఉందో అది డిఎంకే స్టాలిన్ కి రాజకీయ నష్టం కలిగిస్తుందంటారా, లేకపోతే విక్టిమ్ కార్డు ప్లే అయ్యి మైలేజ్ పెరిగే అవకాశం ఉందంటారా? రాజకీయ నిపుణులు కావచ్చు, ఓవరాల్ గా అక్కడ ఉన్న రాజకీయ సమీకరణాలను పరిశీలించినట్లయితే ఖచ్చితంగా తమిళనాడులో ఇది కొత్త ఏం కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, రెండు పార్టీల మధ్య ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అక్కడ రాజకీయ అధికార మార్పిడి కూడా జరుగుతుంది తమిళనాడులో. తమిళనాడు రాజకీయాలు టోటల్ వినూత్నంగా ఉంటాయి, అక్కడ డిఫరెంట్ గా ఉంటాయి. ప్రతిపక్ష అధికార పార్టీ నేతల మధ్య ప్రతిసారి అసెంబ్లీలో కావచ్చు, బయట కూడా పోటాపోటీగా రాజకీయ పరిస్థితులు వేరుగా ఉంటాయి తమిళనాడులో. ఈ నేపథ్యంలో అంటే గతంలో చూసుకున్నట్లయితే మనం జయలలిత విషయం కావచ్చు, కరుణానిధి కావచ్చు, తర్వాత స్టాలిన్ విషయం కావచ్చు, అంతకుముందు ఏఎన్ఆర్ విషయం కావచ్చు, జిఎన్ఆర్ విషయం, ప్రతి ఒక్క అంశం తీసుకోవచ్చు. అక్కడ తమిళనాడు రాజకీయాలు గతంలో చూసుకున్నట్లయితే ఎప్పుడైనా అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య రాజకీయ ప్రత్యర్థుల దాడులు, పరస్పర వివాదాస్పదాలు కామన్ గా తమిళనాడులో ఉంటాయి. రాజకీయ సవాళ్లు ప్రతిసారి తమిళనాడులో కొత్త ఏం కాదు. కానీ ఈ నేపథ్యంలో అదే ఆనవాయితీని మరొకసారి తమిళనాడు రాజకీయాలు కంటిన్యూ చేస్తున్నాయా అంటే టీవీకే అధికారంలో వచ్చాక మరొకసారి అది నిరూపితమైందని చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష నేతల్ని ఎవరైతే ప్రతిపక్ష నేతలు కీలకంగా ఉంటారో, ప్రతిపక్ష నేత ఎవరైతే ముఖ్యులుగా ఉంటారో వాళ్ళని అరెస్టులు చేయడం, వాళ్ళపైన కేసులు పెట్టడం, ప్రతిసారి వాళ్ళపైన నిరసనలు వ్యక్తం చేయడం, ఇలాంటి అధికార పార్టీ పైన ప్రతిపక్ష నేతలు కూడా దుమ్మెత్తిపోయడం, ఇది ప్రతిసారి టీవీకేలో మాత్రం అక్కడ తమిళనాడులో మాత్రం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం టీవీకే వర్సెస్ డిఎంకేగా మారిన పరిస్థితి. గతంలో కొన్ని ఏళ్ల వరకు అన్నా డిఎంకే వర్సెస్ డిఎంకేగా ఉన్నది. ఈ నేపథ్యంలో టీవీకే వర్సెస్ డిఎంకేగా వచ్చింది. కానీ ఇది మీరు అన్నట్లుగా ఈ టీవీకేకు ఇది లబ్ధి చేకూరుస్తుందా, లేదనంటే డిఎంకేకు లబ్ధి చేకూరుస్తుందా అనేది పక్కన పెడితే, ఖచ్చితంగా అధికార పార్టీ టీవీకే కనుక ఆ చిన్న విషయానికి త్రిష పేరు స్పష్టంగా ఎక్కడ ప్రత్యక్షంగా తన పేరు కూడా ప్రస్తావించలేదు. కానీ ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ ని, ప్రతిపక్ష నేతగా ఉన్న నేతని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం పట్ల కొంత తనకు కూడా తన క్యాడర్ అక్కడ పార్టీ పరంగా కావచ్చు, అక్కడ తమిళనాడు రాష్ట్ర ప్రజల్లో కూడా కొంత సానుభూతి వచ్చే అవకాశం ఉంది. అసలే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్ష నేత ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాల్సిన సందర్భంలో ప్రతిపక్ష నేతను అరెస్టు చేయడం, కేసులు పెట్టడం తన పైన, ఇలాంటి ఈ పరిస్థితులని కొంత టీవీకేకు అది కొంత వ్యతిరేకంగా వెళ్ళినా, కొంత వాళ్ళు కూడా దాన్ని ప్రతిపక్ష నేతనే నేరుగా, అంటే గతంలో చూసుకున్నట్లయితే ఒక ప్రతిపక్ష నేతనే నేరుగా అరెస్ట్ చేయించడం పట్ల కూడా ఒక స్ట్రాంగ్ సంకేతాలు వెళ్తాయి, టీవీకే ప్రభుత్వం పైన పాజిటివ్ వస్తుంది ప్రజల్లో అంటూ కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు రకాలుగా చూసుకున్నట్లయితే అటు ప్లస్ డిఎంకే కూడా కొన్ని సానుకూలంగా ఉంటాయి, టీవీకే కూడా సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇది రాజకీయంగా మాత్రం అటు ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. రావాలి. థ్యాంక్ యూ శేఖర్.
அங்க வந்து கேட்டா மட்டும் பதில் சொல்ல போறாங்களா? நீதிமன்றத்துல பாத்துக்கலாம், சட்டப்படி சந்திப்போம். வாட் வாஸ் மை ஸ்டேட்மெண்ட்? ஐ டென்ட் நேம் எனிபடி, ஐ டென்ட் டாக் இன் எனி பேட் டேஸ்ட். மை தி ப்ரொடெஸ்ட் வாஸ் ஃப்ரீயா விடுங்க, அங்க டிராபிக் ஜாம் ஆகுது, ஃப்ரீயா விடுங்க, பிரஸ் பார்க்கட்டும், நான் பாத்துக்கிறேன். Yeah, I'm ready to face the consequences. I'm not afraid of all these arrests and all. We are ready to face the consequences. I don't think they have so much brain. These people are just a bunch of idiots. So I will face the consequence. சட்டசபையில மட்டும் கேள்வி கேட்டவங்க எல்லாம் என்ன பதில் சொல்ல போறாங்களா? அந்த அளவுக்கு அவங்க தகுதி கிடையாது. டைவர்ஷன் டாக்டிக்ஸ் தான். விவசாய போராட்டம் நடந்துட்டு இருக்குல்ல, விவசாயிகள் அங்க போராடிட்டு இருக்காங்க தினமும். சரி, அங்க வந்து கேட்டா மட்டும் பதில் சொல்ல போறாங்களா? நீதிமன்றத்துல பாத்துக்கலாம், சட்டப்படி சந்திப்போம். வாட் வாஸ் மை ஸ்டேட்மெண்ட்? ஐ டென்ட் நேம் எனிபடி, ஐ டென்ட் டாக் இன் எனி பேட் டேஸ்ட். மை தி ப்ரொடெஸ்ட் வாஸ் ஃப்ரீயா விடுங்க, அங்க டிராபிக் ஜாம் ஆகுது, ஃப்ரீயா விடுங்க, பிரஸ் பார்க்கட்டும், நான் பாத்துக்கிறேன். Yeah, I'm ready to face the consequences. I'm not afraid of all these arrests and all. We are ready to face the consequences. I don't think they have so much brain. These people are just a bunch of idiots. So I will face the consequence. சட்டசபையில மட்டும் கேள்வி கேட்டவங்க எல்லாம் என்ன பதில் சொல்ல போறாங்களா? அந்த அளவுக்கு அவங்க தகுதி கிடையாது. டைவர்ஷன் டாக்டிக்ஸ் தான். விவசாய போராட்டம் நடந்துட்டு இருக்குல்ல, விவசாயிகள் அங்க போராடிட்டு இருக்காங்க தினமும். சரி, அங்க வந்து கேட்டா மட்டும் வந்து கேட்டா மட்டும் பதில் சொல்ல போறாங்களா? நீதிமன்றத்துல பாத்துக்கலாம், சட்டப்படி சந்திப்போம். வாட் வாஸ் மை ஸ்டேட்மெண்ட்? ஐ டென்ட் நேம் எனிபடி, ஐ டென்ட் டாக் இன் எனி பேட் டேஸ்ட். மை தி ப்ரொடெஸ்ட் வாஸ் ஃப்ரீயா விடுங்க, அங்க டிராபிக் ஜாம் ஆகுது, ஃப்ரீயா விடுங்க, பிரஸ் பார்க்கட்டும், நான் பாத்துக்கிறேன். Yeah, I'm ready to face the consequences. I'm not afraid of all these arrests and all. We are ready to face the consequences. I don't think they have so much brain. These people are just a bunch of idiots. So I will face the consequence. சட்டசபையில மட்டும் கேள்வி கேட்டவங்க எல்லாம் என்ன பதில் சொல்ல போறாங்களா? அந்த அளவுக்கு அவங்க தகுதி கிடையாது. டைவர்ஷன் டாக்டிக்ஸ் தான். விவசாய போராட்டம் நடந்துட்டு இருக்குல்ல, விவசாயிகள் அங்க போராடிட்டு இருக்காங்க தினமும். சரி, அங்க வந்து கேட்டா மட்டும் பதில் சொல்ல போறாங்களா? நீதிமன்றத்துல பாத்துக்கலாம், சட்டப்படி சந்திப்போம். வாட் வாஸ் மை ஸ்டேட்மெண்ட்? ஐ டென்ட் நேம் எனிபடி, ஐ டென்ட் டாக் இன் எனி பேட் டேஸ்ட். மை தி ப்ரொடெஸ்ட் வாஸ் ஃப்ரீயா விடுங்க, அங்க டிராபிக் ஜாம் ஆகுது, ஃப்ரீயா விடுங்க, பிரஸ் பார்க்கட்டும், நான் பாத்துக்கிறேன். Yeah, I'm ready to face the consequences. I'm not afraid of all these arrests and all. We are ready to face the consequences. I don't think they have so much brain. These people are just a bunch of idiots. So I will face the consequence. சட்டசபையில மட்டும் கேள்வி கேட்டவங்க எல்லாம் என்ன பதில் சொல்ல போறாங்களா? அந்த அளவுக்கு அவங்க தகுதி கிடையாது. டைவர்ஷன் டாக்டிக்ஸ் தான். விவசாய போராட்டம் நடந்துட்டு இருக்குல்ல, விவசாயிகள் அங்க போராடிட்டு இருக்காங்க தினமும். சரி, அங்க வந்து கேட்டா மட்டும் பதில் சொல்ல போறாங்களா? நீதிமன்றத்துல பாத்துக்கலாம், சட்டப்படி சந்திப்போம். வாட் வாஸ் மை ஸ்டேட்மெண்ட்? ஐ டென்ட் நேம் எனிபடி, ஐ டென்ட் டாக் இன் எனி பேட் டேஸ்ட். மை தி ப்ரொடெஸ்ட் வாஸ் ஃப்ரீயா விடுங்க, அங்க டிராபிக் ஜாம் ஆகுது, ஃப்ரீயா விடுங்க, பிரஸ் பார்க்கட்டும், நான் பாத்துக்கிறேன். Yeah, I'm ready to face the consequences. I'm not afraid of all these arrests and all. We are ready to face the consequences. I don't think they have so much brain. These people are just a bunch of idiots. So I will face the consequence. சட்டசபையில மட்டும் கேள்வி கேட்டவங்க எல்லாம் என்ன பதில் சொல்ல போறாங்களா? அந்த அளவுக்கு அவங்க தகுதி கிடையாது. டைவர்ஷன் டாக்டிக்ஸ் தான். விவசாய போராட்டம் நடந்துட்டு இருக்குல்ல, விவசாயிகள் அங்க போராடிட்டு இருக்காங்க தினமும்.
சரி, அங்க வந்து கேட்டா மட்டும் பதில் சொல்ல போறாங்களா? நீதிமன்றத்துல பாத்துக்கலாம், சட்டப்படி சந்திப்போம். What was my statement? I didn't name anybody. I didn't talk in any bad taste. The protest was ஃப்ரீயா விடுங்க, அங்க டிராபிக் ஜாம் ஆகுது, ஃப்ரீயா விடுங்க, பிரஸ் பார்க்கட்டும், நான் பாத்துக்கிறேன். Yeah, I'm ready to face the consequences. I'm not afraid of all these arrests and all. We are ready to face the consequences. I don't think they have so much brain. These people are just a bunch of idiots. So I will face the consequence. சட்டசபையில மட்டும் கேள்வி கேட்டாங்கல்ல, என்ன பதில் சொல்ல போறாங்களா என்ன? அந்த அளவுக்கு அவங்க தகுதி கிடையாது. டைவர்ஷன் டாக்டிக்ஸ் தான். விவசாய போராட்டம் நடந்துட்டு இருக்குல்ல, விவசாயிகள் அங்க போராடிட்டு இருக்காங்க தினமும். ఇక ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇది 14-19, ఇది 19-24, ఇది 24-26. ఇక్కడికి వచ్చినప్పుడు 13.5 ఆంధ్ర, తెలంగాణ 13.7. ఆదాయాన్ని పెంచుకున్నాం కానీ గ్రోత్లో మాత్రం 0.2%, అప్పుడు కూడా మైనస్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టైంలో 10.3 ఆంధ్ర, 11.4 తెలంగాణ. ఈ 1.1% మేడ్ ఆల్ ది డిఫరెన్స్. ఇక్కడికి వచ్చేప్పుడు 10.7% తెలంగాణ, ఆంధ్ర 11.3. ఇప్పుడు మళ్ళీ రికవర్ అవుతున్న 2 years నుంచి. దీని ఇంపాక్ట్ మీరు స్టడీ చేస్తే 14-19లో 3.18% పాయింట్స్ డిక్లైన్ ఫర్ ఏపీ, 14-19 19-24. ఈ రెంట్ మధ్య వ్యత్యాసం 3.18%. ఇంకొక పక్కన చూసి దీనివల్ల నష్టం ఎంతంటే జిఎస్టిపి 6,94,000 కోట్ల రూపాయలు. 6,94,000 కోట్లు వచ్చి అక్కడి నుంచి 13% పెరిగితే ఎంత వస్తుందో మీరు లెక్కేసుకోవాలి. సిఏజిఆర్, దట్ ఈస్ ది సిఏజిఆర్. ఇక్కడికి వచ్చినప్పుడు 13.5% గ్రోత్ రేట్ కానీ 14-19లో వచ్చింది కానీ కంటిన్యూ ఉంటే అడిషనల్ రెవెన్యూ స్టేట్కి 76,195 కోట్లు వచ్చాయి రెవెన్యూ. ఇప్పుడు అప్పు చేసే పని లేదు, ఇవన్నీ వచ్చేటివి. ఇది నెక్స్ట్ పేజ్. ఇక్కడ మీరు పర్ క్యాపిటా ఇన్కమ్ కంపారిజన్. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ 95,231, 14-15 1,24,000 నుంచి 93,000 తగ్గి 30,000 గ్యాప్. 18-19 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళకుండే అడ్వాంటేజ్, తెలంగాణలకు అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది. 25,000 డిఫరెన్స్ వచ్చింది. 2,09,848 నుంచి 1,54,031. 23-24 నుంచి మీరు చూస్తే ఇక్కడికి వచ్చే కొందికి 3,46,120 తెలంగాణ అయితే మంది 2,39,311 వచ్చి 1,06,854 రూపాయలు డిఫరెన్స్ పెరిగిపోయింది. 3.18% తక్కువ. దాని ఇంపాక్ట్ 1,06,884 రూపాయలు పెరిగే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ స్లైడ్లో మీరు చూస్తే 25-26 మళ్ళీ వాళ్ళది 4,18,936, మంది 2,94,507. అంటే మొత్తం కలిసి గ్యాప్ 1,24,404 రూపాయలు అయింది. అదే కానీ 13.5% గ్రో అయి ఉంటే, సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అయి ఉంటే ఈరోజు ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ 3,67,515 ఇది వచ్చేది. అప్పుడు డిఫరెన్స్ 51,000. 51,000 డిఫరెన్స్ ఉండేది, ఇప్పుడు గ్యాప్ 1,24,000 అయింది.
నెట్ గ్యాప్ ఈజ్ 73,000. ఒక గవర్నమెంట్ మారిన దానికి, నేను చెప్పిన విధ్వంసం అని చెప్పిన దానికి ఇక్కడ మీరు ఫిగర్స్ చూస్తే ఇంత డ్యామేజ్ రాష్ట్రానికి చేశారంటే అంత డ్యామేజ్ చేశారు. ప్రభుత్వం ప్రజల జీవితాలు మారుస్తుంది. నేను అందుకే ఎప్పుడు అంటాను, రైట్ టైం రైట్ లీడర్ ఉంటే ఫ్యామిలీకి కానీ, గ్రామానికి కానీ, కంపెనీకి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ డిఫరెన్స్ విల్ బి డిఫరెంట్. ఈ విషయాలు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి బడ్జెట్ చూస్తారు, ఆ రోజు మర్చిపోతారు, ఏం జరుగుతుందో అనలైజ్ చేయరు. ఓన్లీ ఇంటెలెక్చువల్సే అనలైజ్ చేసుకుంటున్నారు తప్ప కామన్ మ్యాన్ ఓన్లీ ఫీల్ గుడ్ ఫ్యాక్టరీతో ఆ రోజు ఫ్యాక్టరీతో వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏ డికేడ్, 2 halves, ప్రోగ్రెస్ అండ్ డిస్ట్రక్షన్. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్.